బిగ్ బాస్ 8 లో 5వ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈసారి నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబిల్ లిస్టులో ఉన్నారు. తాజాగా మంగళవారం ఎపిసోడ్ లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు బిగ్ బాస్ మరికొన్ని గేమ్స్ పెట్టాడు. పోటీల సంగతేమో గానీ యష్మి ఓవర్ యాక్షన్ మాత్రం తట్టుకోలేకపోతున్నాం. నబిల్, మణికంఠ గురించి ఆమె చేసిన కామెంట్స్ అయితే సోనియాని గుర్తు చేస్తున్నాయి. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగింది? మణికంఠ చాలా డేంజరస్. నామినేషన్స్ తర్వాత యష్మి ప్రేరణ మాట్లాడడంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటికి వెళ్ళడానికి టైం వచ్చిందని అనుకుంటున్నావా అని ప్రేరణ యష్మిని అడిగింది. అమ్మ వెళ్ళాలిరా మణి, ఇలాంటోళ్ళు అసలు ఎన్ని వీక్స్ ఉంటారు? ఇది 5వ వారం అయినా ఇంకా ఉన్నారు. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటూ నమ్మించి మోసం చేయడం ఇదేం గేమ్ రా? ఆయన్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది అని యష్మి తెగరెచ్చిపోయింది. నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావురా అని ప్రేరణ అడగ్గా, ఫ్రెండ్ అని పాప నమ్మాను. నాలాగే బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని చూసా, కానీ చాలా డేంజరస్ క్రిమినల్ ఫేస్ ఉందని అనుకోలేదు అని యష్మి లోపలున్నదంతా బయటకు కక్కేసింది. గేమ్స్ షురు. మంగళవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు తాళం విడిపించు, టైంని నడిపించు, జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావు, రోల్ బేబీ రోల్ అని 3 గేమ్స్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్లో తాళం విడిపించి టైర్లు తీయాలని పెట్టిన తొలి గేమ్ లో విష్ణుప్రియ, నిఖిల్ పోటీ పడ్డారు. కానీ టైంలోపు పూర్తి చేయలేకపోయారు. రెండవ గేమ్ లో మణికంఠ, యష్మి తలపడ్డారు. ఇందులో గెలిచేసరికే యష్మి తెగ ఓవర్ యాక్షన్ చేసింది. మూడవ పోటీలో నబిల్, ఆదిత్య పోటీ పడగా ఆదిత్యనే విజయం వరించింది. అలా శక్తి క్లాన్ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపేసింది. నబిల్ బక్వాస్ గేమ్. మూడవ గేమ్ లో నబిల్ ఓడిపోయిన తర్వాత యష్మి అతడి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేసింది. గేమ్ అనగానే పరిగెత్తుకొస్తాడు నబిల్, కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్ గా ఆడాడు అని ప్రేరణతో మాట్లాడుతూ నోరు పారేసుకుంది. రీసెంట్ గా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అడిగితే నబిల్ గురించి యష్మి తెగ పొగిడేసింది. ఇప్పుడేమో ఒక్క గేమ్ లో ఈమె గెలిచేసరికే బక్వాస్ గేమ్ అని చాడీలు చెబుతూ ఓవర్ యాక్షన్ చేస్తోంది. మణికంఠ, సీత అవుట్. ఇక గేమ్స్ లో ఓడిపోయిన తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ నుంచి ఒకరిని తీసేయాలని చెప్పగా తొలుత కాంతారా క్లాన్ అంతా డిసైడ్ చేసుకొని మణికంఠని సైడ్ చేశారు. ఇక రెండవసారి శక్తి క్లాన్ కి అవకాశం ఇవ్వగా సీతని సైడ్ చేశారు. అలా రాబోయే గేమ్స్ లో వీళ్ళిద్దరూ పోటీ పడకుండా అయిపోయింది. గేమ్స్ ఆడదామని టీం మారినా సరే మణికంఠని బ్యాడ్ లక్ వరించింది. ఇలా ఈ రోజు పెట్టిన 3 టాస్కుల్లో రెండిటిలో నిఖిల్ టీం గెలవగా మరో టాస్క్ లో ఎవరూ గెలవలేదు. సోనియాల యష్మి ప్రవర్తన. ఇన్నాళ్ళు సోనియా ప్రవర్తన చూసి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఆమె ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని అనుకున్నారు. దీంతో ఆడియన్స్ వ్యతిరేకత వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. దీంతో హౌస్ ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ సోనియా ఖాళీ చేసిన స్థానాన్ని యష్మి తీసుకుందా అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎపిసోడ్ లో నబిల్, మణికంఠ గురించి ఆమె మాట్లాడిన తీరు చూస్తే అలానే అనిపించింది.